నేరడిగొండ జిన్నింగ్ మిల్లో ఏర్పాటు చేసిన సోయాబీన్ మరియు మొక్కజొన్న పంట కొనుగోలు కేంద్రాలను బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బోత్ ఎమ్మెల్యే అనిల్ యాదవ్ కలిసి పరిశీలించారు. రైతులు ఎవరూ కూడా ఆధారపడాల్సిన అవసరం లేదు. కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ మీకు ఎల్లవేళ్లా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మళ్లీ మనమే అధికారంలోకి వస్తాం, రైతుల సమస్యలు పరిష్కారం చేస్తామని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాంలో రైతులకు ఎటువంటి కష్టం లేకుండా చూస్తామని తెలిపారు. ఊరూరా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేశామని గుర్తు చేశారు. ఈ పర్యటన ద్వారా కేటీఆర్ నేరడిగొండ రైతులకు ధైర్యం చెప్పి తమ పార్టీ రైతులకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది, ఇప్పుడు పత్తి మన దగ్గర ఎక్కువ కొనుక్కుంటా బయటికి వెళ్ళి తెప్పిస్తుంది, బయట దేశాలకు వెళ్ళి తెప్పిస్తాను. మీకు ఐడియా ఉందా? తెలుసుకోవాలి. అందుకే ఇలా చెప్తానికి వచ్చిన ఆదిలాబాద్ కూడా పోతున్నా, ఆడ కూడా కలుస్తా. మీ సోయాది పత్తిది ఇప్పించేదాకా ప్రభుత్వాన్ని లొల్లి పెట్టైనా సరే, గడబడి చేసైనా సరే, రోడ్లు ఎక్కైనా సరే, ధర్నాలు చేసినా ఇప్పించే బాధ్యత. ప్రశాంత్ రెడ్డి సార్ తెలుసు కదా, బాల్కొండ ఎమ్మెల్యే సాబు, మాజీ మంత్రి అనిల్ అన్న, కోరుట్ల ఎమ్మెల్యే, తర్వాత అందరినీ పంపించిండు. మమ్మల్ని వాడు జోగురామన్న కూడా ఆడున్నాడు. అందరం కలిసి మీకు ఆదిలాబాద్ రైతులకు ధైర్యం చెప్తానికి వచ్చినాం. ధైర్యంగా ఉండుర్రి, ఏం కాదు. మళ్ళీ కేసీఆర్ సార్ తెచ్చుకుందాం, మంచిగా చేసుకుందాం. మళ్ళీ రైతు బంధు గీతు బంధు అని జోరుగా చేసుకుందాం, బ్రహ్మాండంగా నడుపుకుందాం. కొద్దిగా అప్పటిదాకా ధైర్యంగా ఉండుర్రి. ఈ విషయంలో కూడా కొట్లాడతాం.